గోరంత దీపం న్యాచురల్స్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం అమృతధార ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఈ అమృతధార తయారీ చేయడానికి మనకు కావలసినవి పుదీనా పువ్వు, వాము పువ్వు, పచ్చకర్పూరం మరియు ఒక శుభ్రమైన గాజు బాటిల్ కావాలండి. దీనిని పుదీనా పువ్వు అంటారండి. ఇది ఎక్కడైనా మనకి బయట దుకాణాల్లో దొరుకుతుంది. పుదీనా పువ్వు జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరాన్ని చల్లబరిచి ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని మనం వాము పువ్వు అని అంటారు. వాము పువ్వు జీర్ణక్రియను మెరుగుపరిచి వాయువు, అజీర్తి మరియు కడుపు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. ఇది పచ్చకర్పూరం అండి. దీన్ని రెగ్యులర్గా మనం పూజకు కూడా వాడుతుంటాము. పచ్చకర్పూరం శ్వాస సంబంధ సమస్యలు తగ్గించడానికి మరియు శరీరానికి శీతలత కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మొదటగా వాము పువ్వుని శుభ్రమైన గాజు సీసాలో వేసుకొనవలెను. తర్వాత పుదీనా పువ్వుని అదే గాజు సీసాలో వేసుకొనవలెను. తర్వాత పచ్చకర్పూరం వేయాలండి. ఇలా ఈ మూడు వేసిన తర్వాత బాటిల్ని ఎయిర్ టైట్గా ప్యాక్ చేసి ఉంచవలను. ఇలా మూడు కలిపిన బాటిల్ని ఒక 2 గంటలు పక్కన పెట్టినచో అందులోని ఇంగ్రీడియంట్స్ అన్నీ కరిగి ద్రవ రూపంలో వచ్చును. ఈ 3 పదార్థాలు మిశ్రమాన్ని కలిపిన గాజు సీసాను 1-2 రోజులు పక్కన పెట్టినచో ఇలా కంప్లీట్గా సాలిడ్ మొత్తం ద్రవ రూపంలోకి వచ్చును. ఇలా తయారైన ఈ అమృతధారని చిన్న సైజు ప్లాస్టిక్ బాటిల్లో కానీ లేక గాజు బాటిల్లో కానీ ఉంచుకొనవచ్చును. మనకి జలుబు చేసినప్పుడు ఇలా తయారు చేసిన నిల్వ ఉంచిన అమృతధారని ఇలా కర్చీఫ్లో వేసుకొనవచ్చును. వేసుకొని అప్పుడప్పుడు వాసన చూసిన ఎడల తొందరగా జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. మనకి జలుబు, దగ్గు ఇలాంటివి ఎక్కువైనప్పుడు కొద్దిపాటి నీళ్ళలో బాగా మరిగించి ఆ మరిగిన నీళ్ళలో 2 చుక్కలు ఈ అమృతధారను మనం వేసుకొని తాగినచో తొందరగా ఉపశమనం లభించును. తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయినచో కూడా ఇదే నీటిని కూడా మనం తాగవచ్చును. ఇలా తయారు చేసిన అమృతధారని ఎవరైనా సొంతంగానే వారి ఇంటి వద్ద తయారు చేసుకొని రసాయన భరితమైన వివిధ రకములైన మెడిసిన్స్కి దూరంగా ఉండగలరని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.